అనంతపురం కలెక్టరేట్ ఎదుట నిరుద్యోగులు కొత్త పద్ధతిలో నిరసన తెలిపారు. రోడ్డుపై కుర్చీలు వేసుకొని చదువుకుంటూ తమ ఆందోళన చేశారు. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన డిఎస్సిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటితో నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు దగా చేసే విధంగా డిఎస్సి విడుదల చేశారని నిరుద్యోగులు ఫైర్ అయ్యారు. అనంతపురం జిల్లాలో ఉంటున్న నిరుద్యోగులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు నిరసన చేస్తున్నారు. ఒక వినూత్నమైన నిరసన చేస్తున్నారు. వాళ్ళు లైబ్రరీలోనో, పార్కుల్లోనో, ఇళ్లలోనో, రీడింగ్ రూమ్లోనో కూర్చొని చదువుకోవాల్సిన వాళ్ళు కలెక్టరేట్ ముందు ఆడపిల్లలు వాళ్ళ కుర్చీలు వాళ్ళే తెచ్చుకొని ఈరోజు ఎండలో కూర్చొని రోడ్డు మీద వాళ్ళు చదువుకుంటూ తమ నిరసన తెలియజేస్తున్నారు. అంటే నిజానికి ప్రభుత్వాలు ఇప్పటికైనా దిగి రావాలా, జగన్ ఇప్పటికైనా దిగి రావాలా. సిద్ధమా అంటున్నాడు. దేనికి సిద్ధమని వాళ్ళు అడుగుతున్నారు. ఓడిపోవడానికి సిద్ధమా అని చెప్పి అడుగుతున్నారు. నిజానికి పాదయాత్ర సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన ఏవైతే హామీలు ఏవైతే ఉన్నాయో, ఏ మాట ఇచ్చారో వాటిని వెంటనే ఆయన వాటికి తగిన కార్యాచరణ ప్రణాళిక ప్రకటించాలి అని వాళ్ళు అడుగుతున్నారు. జాబ్ క్యాలెండర్ ఇస్తాను అన్నాడు. ఎక్కడుంది జాబ్ క్యాలెండర్? లక్షల ఉద్యోగాలు ఇస్తాను అన్నాడు. ఎక్కడున్నాయి లక్షల ఉద్యోగాలు? డిఎస్సి చేస్తానన్నాడు. ఒక్క డిఎస్సి కూడా ఇంతవరకు చేయలేదు. నిరుద్యోగులకు కనీసం 20,000 రూపాయలు నెలకు నిరుద్యోగ భృతి ఇవ్వచ్చు అని చెప్పి ఆర్థిక శాస్త్రవేత్తలు అంటున్నారు. కానీ దాన్ని ఊసే పట్టించుకోవడం లేదు. కాబట్టి యువకులు అయ్యే వరకు, యువకులు వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే వరకు చదువుకుంటూ తమ సమయాన్నంతా గడిపి ఆ తర్వాత ఏళ్ల తరబడి కోచింగ్ సెంటర్లో ఉండి ఉద్యోగాల కోసం నిరీక్షించడం అనేది ఈ ప్రభుత్వానికి మంచిది కాదు. ఇప్పటికైనా నిరుద్యోగులను అర్థం చేసుకోవాలి. డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ ఇట్లా ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఈరోజు నిరుద్యోగుల కోసం నిలబడుతున్నాయి, మిలిటెంట్గా పోరాడుతున్నాయి. ఈ పోరాటాన్ని చూసైనా, వాళ్ళ యొక్క ఆక్రోశాన్ని చూసైనా వాళ్ళ డిమాండ్స్ను వెంటనే పరిష్కరించాలని, వెంటనే మెగా డిఎస్సిని ప్రకటించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు అనంతపురం జిల్లాలో ఉంటున్న నిరుద్యోగులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముందు నిరసన చేస్తున్నారు. ఒక వినూత్నమైన నిరసన చేస్తున్నారు. వాళ్ళు లైబ్రరీలోనో, పార్కుల్లోనో, ఇళ్లలోనో, రీడింగ్ రూమ్లోనో కూర్చొని చదువుకోవాల్సిన వాళ్ళు కలెక్టరేట్ ముందు